దానివల్ల ఇటువంటి క్రియ కలిగింది. అది ఏమిటంటే, ప్రతియాత మీరేమీ పర్వాలేదు, స్వధామ మీ స్థానాల గురించి ప్రతియాత మీరు వెళ్ళండి అయ్యా. వెళితే ఎవని వల్ల అయితే మీకు ప్రాణ నిరోధ, శ్వాస ఆగిపోవడం ఆసీత్ కలిగిందో, ఆ కలిగించినటువంటి వాడు ఔత్తానపాది, ఉత్తానపాదుని పుత్రుడైనటువంటి ధ్రువుడు. ఆ ధ్రువుడు మయి సంగత ఆత్మ, మొత్తం తన ఆత్మంతటిని కూడా నాలో సంగత్వం చేసేసాడు, నాలో కలిపేశాడు. కలిపేసేసినటువంటి వాడికి ఒక స్పృహ ఒకటి ఉంది. ఆ స్పృహతో ఏం చేస్తున్నాడు, మొత్తం తానే నాలాగా సర్వవ్యాపకుడు అయిపోయాడు. అయిపోయి తాను అయిపోతూ ఏం చేశాడు, నాలో కలిసిపోవడానికి అలా అయిపోతూ తన శ్వాసనంతటినీ బంధించేశాడు. అంటే నాలో ఉండేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసమాత్మకమైనటువంటి ప్రాణవాయువులన్నింటినీ కూడా తాను దగ్గరికి పోగు చేసేసి బంధించేశాడు. మీరందరూ ఈ జగత్తులో పార్టులు కాబట్టి మీలో ఉండేటువంటి ఆ వాయువును కూడా తను లాగి పారేసేసేటువంటి వాడు ఎవరు అంటే బాలం తపసో, ఆ బాలుడైనటువంటి ఔత్తానపాది, ఆ ఉత్తానపాదుడు కుమారుడైనటువంటి అతను తపస్సు దురత్యయాత్, చాలా దుష్కరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుని ఓ ఇంద్రుడో లేకపోతే మేనకో వీళ్ళో వాళ్ళో వెళ్ళి డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయిపోయేటువంటి తపస్సు మాత్రం కాదు అది. దురత్యయాత్, విఘ్నం ఎవ్వడు ఇంకా కలిగించలేడు వాడు చేసేటువంటి తపస్సుకి. ఎందుకంటే వాడు పూర్తిగా నాలో కలిసిపోయాడు. నాలో కలిసిపోయి నాలో ఉండేటువంటి ప్రాణశక్తిని తాను నేనైపోవడం మూలంగా నేను బంధించినట్టుగానే మొత్తం అదంతా బంధించి పారేశాడు. కాబట్టి నాలో నన్ను ధ్యానిస్తూ నా నామాన్ని అంటూ నన్నే కావాలని కోరుకుంటూ తన శరీరంలో ప్రతి అణువులో ఎవరైతే నన్నే నింపుకుంటూ ఒంటికాలి మీద, అంటే మనం ఒంటికాలి మీద నిలబడ్డాం అంటే ఒకే పాదము ఒకే స్థితి యందు ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ కనీసం ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని మనం ఒకే ఒక ఫ్రీక్వెన్సీతో ఒకే ఒక దృష్టితో ఈ మన కంటికి కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువులో ఉండేటువంటి ప్రతి అణువులోనూ కూడా ఆ బ్రహ్మతేజ స్వరూపమైనటువంటి స్వయంజ్యోతి స్వరూపమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్వరూపమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి ఆ విష్ణు తేజాన్ని మనం భావనలోకి తెచ్చుకుంటూ మన శరీరంలో కూడా ఆ విష్ణు తేజము, ఆ వెలుగు మన ప్రతి అణువులోనూ కూడా నిండిపోయి ఉంది అని చెప్పి ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఏకపాదాన ఒకే ఆ పాదము అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి పాదం, ఒక పాదం కదా, మనకు ఛందస్సులో పాదాలు ఉంటాయి కదా, అలాగా ఆ ఏకపాదంతో మనం ధ్యానిస్తూ ఉండేటప్పుడు అప్పుడు మనకి ఆ పరమాత్మలో ఐక్యం అయిపోయేటువంటి స్థితి వచ్చి త్వమేవాహం, నువ్వే నేను, త్వం నీవే, అహం నేను అనేటువంటి ఆ వేదం చెప్పినటువంటి ఆ మహత్తరమైనటువంటి అనుభవంలోకి వెళతారు అని చెప్పి భాగవతం మైత్రేయ మహర్షి నోటి ద్వారా విదురుడికి ఆ మహత్తరమైనటువంటి యోగ స్థితిని అందించడంతో మనకి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే ధ్రువోపాఖ్యానే మధువన సమాగమన వర్ణనం నామ అష్టమోధ్యాయః. దీంతో చతుర్థస్కంధంలో 8వ అధ్యాయం
పరిపూర్ణమైంది. తర్వాత రేపటి కార్యక్రమంలో 9వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ ధ్రువోపాఖ్యానాన్ని విన్నటువంటి వాళ్ళందరూ కూడా విడవకుండా వాళ్ళ యొక్క అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరము కూడా ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని కానీ మనం పఠించినట్లయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండి మన శరీరము మన మనసు అంతా కూడా ఏకపాదం అయ్యి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి భాగవతం మనకి చెప్పినటువంటి విశేషం. రేపటి కార్యక్రమంలో 9వ అధ్యాయంలో మొదలుపెట్టు. హరి ఓం. శ్రీ విదుర, ఆ ధ్రువుడు 5వ నెల రాగానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా తను వశం చేసేసుకుని ఒక పర్వతంలాగా ఒక స్తంభంలాగా ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అక్షర పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఉన్నాడయ్యా. ఆ ధ్యానించేటువంటి సందర్భంలో సాధకుడికి లేకపోతే తపస్సు చేసేటువంటి వాళ్ళకి ఏం కలుగుతుందో తెలుసా? సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయం భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం. ఎప్పుడైతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని బంధించేస్తూ ఉంటాడో అప్పుడు భూత ఇంద్రియ ఆశయం మనః. ఇప్పుడు ఈ విషయాలు, భూతం అంటే మనిషికి బయట కనిపించేటువంటి విషయాలన్నీ కూడా భూతాలు అంటే సమస్తమైనటువంటి జగత్తులో మనం కళ్ళు తెరిస్తే కనిపించేటువంటివి. తరువాత ఇంద్రియ ఆశయం, ఇవన్నీ కూడా ఇంద్రియాలని ఆశ్రయించుకుని ఉంటాయి. అంటే ఇంద్రియాలు పనిచేస్తూ ఈ కనిపించేటువంటి జగత్తంతటిని కూడా మనః వాటిలి చేత, ఇంద్రియాల చేత సర్వభూతాన్ని గ్రహించేటువంటిది ఆ మనః. ఆ మనస్సుని ఆయన ఏం చేశాడంటే సర్వతః ఆకృష్య, మొత్తం వాటిలన్నిటి నుంచి కూడా ఆకృష్య ఉపసంహరించేశాడు. ఆ వస్తూ ఉండేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆయన బంధించి పారేశాడో అప్పుడు ప్రాణశక్తి అంతా లోపల నిక్షిప్తమైపోయిందో, శరీరం పడిపోకుండా ఉన్నప్పుడు, ఇక మనసు పని చేయనప్పుడు, అప్పుడు బయట ఉండేటువంటి అన్నిటి కూడా ఆకృష్య ఉపసంహరించబడిపోయాయి. ఆ ఉపసంహరించబడిపోయినటువంటి ఆ మొత్తం ఆ సిగ్నల్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయంటే హృదయంలోకి వెళ్ళిపోతాయి. అంటే దీనినే భగవాన్ రమణ మహర్షులు ఏం చెప్తారంటే మనసుని హృదయంలో లయం చెయ్యడమే సాధన. మనసుని హృదయంలో నిలబెట్టేయడం అంటే ఇంకా మనసు యొక్క పని అంతా కంట్రోల్ అయిపోయి హృదయస్థానంలో ఉండేటువంటి పరమాత్మలో లయమైపోతుంది. అందుకని పరమాత్మ హృద్దేశే తిష్టతి అర్జున అన్నాడు. మనద్దేశే సృష్టతి అర్జున అనలేదు, మనసులో ఉండను నేను అనలేదు. హృద్దేశే తిష్టతి అర్జున, హృదయంలో ఉన్నాడు. కాబట్టి కనిపిస్తున్న ఈ సరాచర ప్రపంచం అంతటినీ కూడా హృదయంలో తిష్టతి పెట్టేసేసిన తర్వాత అందులో ఎవరున్నారు అంటే ఈ భూత ఇంద్రియ ఆశయం, ఈ సరే సూక్ష్మభూతాలు అంటే ఏంటి, పంచతన్మాత్రలు పంచ ప్రాణాల నుంచి వచ్చేటువంటి ఈ సిగ్నల్స్ అన్నిటినీ కూడా వీటిల చేత మాత్రం భగవంతుణ్ణి మనం పట్టుకోలేము. గ్రహించబడినటువంటి భగవతః ఆ శ్రీహరి యొక్క భగవానుడైనటువంటి శ్రీహరి గారి రూపం ధ్యాయం, ఆ రూపాన్ని హృదయంలో పెట్టుకుని అదే ధ్యానిస్తూ ఉండేటప్పటికీ ఈ పైనుండి వచ్చేటువంటి ఆ సిగ్నల్స్ పంచభూతాలు పంచతన్మాత్రల ద్వారా శరీరం ఉంది కాబట్టి ఆ శరీరానికి తాకుతూ ఉండేటువంటివన్నీ కూడా హృదయస్థానంలోకి వెళ్ళిపోతూ ఉండేటప్పటికీ ఆ హృదయస్థానంలో ఉండేటువంటి ఆ శ్రీహరిని అపరం అలాగ ధ్యానిస్తూ అపరం కించన న అద్రాక్షీత్, ఇంకా దేనిని కూడా చూడలేదు అన్నాడు. అంటే చూడడం అనేటువంటిది ఏమిటంటే మామూలుగా కంటితో చూస్తామండి అంటాం, రుచి చూడండి అంటాం, అది విని చూడండి అంటాం, మామూలుగా చూడండి అని చెప్తూ ఉంటాం. దాన్ని ముట్టుకుని చూడండి తెలుస్తుంది అంటాడు. అంటే ఏమిటి చూడడం అంటే ఏమిటన్నమాట రిసీవ్ అని అర్థం.
ఇప్పుడు శరీరం ఉంది, శరీరానికి గాలి తగులుతూ ఉంటుంది, వాన తగులుతూ ఉంటుంది, మరొకటి తగులుతూ ఉంటుంది. కాబట్టి శరీరం ఉన్నప్పుడు శరీర ధర్మాల ప్రకారం అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వేడి గాలులు వస్తూ ఉంటాయి, లోపలికి పీలుస్తూ ఉంటాడు, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, చెవులకి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలాగ ఇంద్రియాలు చూసేటువంటివే నా అద్రాక్షీత్ చూడలేదు అంటే ఏమిటనమాట, మొత్తం వాటి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి తనలో మాత్రం ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఒంటి కాలు మీద ఆయన నిలబడిపోయాడయ్యా. అలాగా నిలబడిపోయినటువంటి వాడు ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మ ధారయమణస్య త్రయో లోకాశ్చ కంపిరే. మహదాదీనా మహత్తత్వము మొదలైనటువంటి తత్వాలన్నీ ఉన్నాయిగా. ప్రకృతి మహత్తత్వము, తర్వాత పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఆ తర్వాత పంచప్రాణాలు, కాలము, మాయాశక్తి, వీటిలన్నింటినీ కూడా మహత్తత్వం అంటారు కదా. ఆ మహత్తత్వం దగ్గర నుంచి సమస్తమైనటువంటి దేహ సంబంధమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి తత్వాలకు ఆధారమైనటువంటి ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మం ధారయమాణస్య, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ధారయమాణస్య ధరించి దానినే ధ్యానం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం జరిగింది విదురా. అది ఏమిటి అంటే త్రయః లోకాః చ కంపిరే, 3 లోకాలు కూడా కంపించిపోవడం ప్రారంభించాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, ఇక్కడ జాగ్రత్తగా మనం గ్రహించవలసినటువంటి ఒక రహస్యం ఏమిటి చెప్తుందంటే, పరమాత్మ అనేటువంటి ఒక యథార్థ స్థితిలో, ఒక సత్యంలో, జ్ఞానస్వరూపమైనటువంటి దాంట్లో నుంచే అవన్నీ కూడా ఇలా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు అనేటువంటి దాంట్లో నుంచి ఆ ఎనర్జీ అంతా బయటకు వస్తున్నప్పుడు అదేమిటి జరుగుతుందంటే, ఏదో ఎక్స్రేస్ కింద, గామా రేస్ కింద, తర్వాత మనం చూసేటువంటి 7 రకాలైనటువంటి అగ్నుల కింద, వేడి కింద, వెలుగు కింద, ఆ సూర్యుడిలో నుంచి ఏ విధంగా అయితే ఆ రేడియేషన్ అంతా వస్తూ, ఆ రేడియేషన్లో కొన్ని వందల రకాలైనటువంటి ఫ్రీక్వెన్సీస్, కొన్ని వందల రకాలైనటువంటి ఎనర్జీ సిస్టమ్స్ ఉంటాయి ఆ సూర్యుడిలోంచి వచ్చేటువంటి కాంతి. అలా వస్తున్నటువంటి కాంతిని భూమి మీద ఉండేటువంటి వాతావరణ పొరల్లోకి వస్తున్నప్పుడు అవన్నీ ఫిల్టర్ అయిపోయి మనలాంటి జీవులు భరించగలిగినటువంటి రేడియేషన్ మాత్రమే కిందకు దిగుతూ ఉంటుంది. అలాగా మహత్తత్వము, ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు, పంచతన్మాత్రలు, కాలము, మాయాశక్తి, ప్రకృతి, ఇదంతా కూడా వీటన్నిటికీ ఆధారం. అంటే ఇప్పుడు సూర్యుడికి ఎనర్జీ అంతా ఏ విధంగా ఆధారమైందో అలాగా ఆ ఆధారభూతుడైనటువంటి ఆ అక్షర పరబ్రహ్మ స్వరూపం నుంచే ఇవన్నీ వచ్చాయి. అటువంటి అక్షర పరబ్రహ్మ స్వరూపం అవ్యక్తమైనటువంటి దానిని ఈ ధ్రువుడు ధ్యానించడం ప్రారంభించాడట. ఆ ఆధారంలో నుంచి మహదాదీనాం, అది ప్రధాన పురుషేశ్వరం, అదే ప్రధానమైనటువంటి పురుషతత్వము, ఆత్మతత్వ స్వరూపమైనటువంటిది. దానిని బ్రహ్మ, దాన్ని పరమాత్మ అంటారయ్యా. దానిని ధారయమాణస్య, దానిని ఎప్పుడైతే ఈయన ధ్యానించడం ప్రారంభించాడో పిల్లవాడు, అప్పుడు త్రయో లోకాశ్చ కంపిరే, 3 లోకాలు కూడా కంపించిపోవడం ప్రారంభించాడు. అంటే ఏం చేస్తున్నాడనమాట, పరమాత్మతత్వంలో ఉండేటువంటి ఆ ఎనర్జీని అంతటినీ జామ్ అని తనలోకి లాగేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఈ ఎనర్జీ సిస్టమ్స్లోనే కదా 3 లోకాలు కూడా ఉన్నాయి, 14 లోకాలు కూడా ఆ దాంట్లోనే ఉన్నాయి. వాటిలన్నింటినీ తను లాగేస్తూ ఉండేటప్పటికీ ఆ 3 లోకాలు కూడా కంపించిపోవడం ప్రారంభించాయి ఆ విదురా అన్నాడు. ఇదే సాధారణంగా సాధన చేసేటువంటి సందర్భంలో ఏమవుతుంది అంటే మహాకుండలిని అంటారు. ఆ మహాకుండలిని స్వరూపం ఆకాశం ప్రాంతం నుంచి మానవుడి యొక్క బ్రహ్మరంధ్రంలో నుంచి దిగుతూ ఉన్నప్పుడు ఆ శక్తి లోపలికి వేగంతో ప్రవహిస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే శరీరం అంతా వేడెక్కిపోయి, శరీరం కంపించిపోయి, లోపల ఉండేటువంటి నాడులు, ఆ తర్వాత గుండె, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి వైబ్రేషన్స్తో సిస్టమ్ అంతా కూడా
చెదిరిపోతూ ఉండేటువంటి ఇది మామూలుగా కుండలిని జాగృతం అయినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆ విధంగా శరీరం కదలడం అనేటువంటిది కొద్దిగా నాకు కూడా కలిగింది. ఆ విధంగా ఉండేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, అదేవిధంగా హనుమంతుడు సుందరకాండలో లంక వైపుకు ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు ఆయన మహాహ్రదం అంటే మహాకుండలిని ఎక్కడైతే ఉందో ఆ కుండలినిలో నుంచి వస్తున్నటువంటి శక్తిని అంతటినీ కూడా ఆంజనేయ స్వామి తనలోకి ఆవాహన చేసుకునేటప్పటికీ ఆ బ్రహ్మాండమైనటువంటి శక్తి వచ్చేటప్పటికి ఆ శక్తిచే కాలితో నొక్కేటప్పటికి ఆ మహేంద్ర పర్వతం అంతా కూడా అణిగిపోయి అందులో ఉండేటువంటి పాములన్నీ కూడా ఆ కన్నాల్లో నుంచి బయటకు వచ్చేస్తుంటే రాళ్ళు కూడా కరిగిపోయే అంత శక్తి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ధ్రువుడు చేసిన దానికే తర్వాత శ్లోకంలో అదే వస్తుంది. ఆ విధంగా ఈ మూడు లోకాలు కంపించిపోయాయ్యా ఆ కఠోరమైనటువంటి తపస్సుకి. అదేవిధంగా కుండలిని జాగృతం అయినప్పుడు ఏమి జరుగుతుందంటే ఈ శరీరంలో బ్రహ్మరంధ్రం విచ్చుకుని దాంట్లో నుంచి ధూమం కూడా బయటకు వచ్చింది గణపతి మునికి. అప్పుడు భగవాన్ రమణులు నాయన వద్దింత అని చెప్పి దానికి కొంత మందు ఒక ఆముదం లాంటిది పెట్టి ఒక ఆకు పెట్టి దానిని కంట్రోల్ చేశారు భగవాన్ రమణులు. అదేవిధంగా శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు ఒక ఆయన అక్కడ పైన మేడ మీద తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో వివేకానంద అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని గబగబ వెళుతుంటే గట్టిగా పరమహంస కేక వేస్తారు, నరేన్ డోంట్ గో దేర్, వాడిని ముట్టుకున్నావా భస్మం అయిపోతావు అని. అంతటి మహాశక్తి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఆ యోగ విశేషం చెప్పడం కోసమే భాగవతంలో ధ్రువుడికి ఆ శక్తికి వచ్చింది అని చెప్పిన తర్వాత 79వ శ్లోకంలో యదైకపాదేన సా పార్థివాద్భక అస్థస్థౌ తదంగుష్ఠ నిపీడిత మహీననామ తత్రార్ధమిభేంద్రధిష్ఠితా తరీవ సవ్యేతరతః పదే పదే. యదా ఏ కాలంలో అయితే పార్థివ అర్భక, పార్థివుడు అంటే రాజకుమారుడైనటువంటి అర్భకుడైనటువంటి సహా ధ్రువుడు ఏకపాదేన తస్థౌ నిలబడ్డాడో, ఒక పాదంతో నిలబడి అంటే బొటనవేలు మీద మాత్రమే నిలబడి తత్ర నిలబడి తపస్సు చేసేటువంటి ఆ సమయంలో అప్పుడు తత్ అంగుష్ఠ నిపీడిత తన కాలి బొటన వేల చేత నొక్కబడినటువంటి మహి ఆ భూమి ఉందే ఇవ ఇంద్రధిష్ఠిత తరీ ఇవ. ఒక నావలో ఒక ఏనుగు నెక్కించామనుకోండి, చిన్న నావ ఉంది, ఆ నావలో ఏనుగు నెక్కించేటప్పటికి ఏమవుతుంది, ఆ ఏనుగు ఎక్కడం వల్ల ఇవ ఇంద్రధిష్ఠిత ఒక గొప్ప ఏనుగు తరీ ఇవ నావలోకి ఎక్కితే పదే పదే ప్రతి అడుగులోనూ కూడా నావ కదులుతున్నప్పుడు నావ ఇటు అటు సవ్య ఇతరత ఎడమ కుడి వైపులకి అర్ధం నామ. ఆ ఇటు అటు ఏ విధంగా అయితే కుడి ఎడమలకు సవ్య ఇతరత సవ్య అపసవ్యం కింద మారుతూ ఉంటుందో అప్పుడు ఆ నావ ఇటు అటు ఏ విధంగా కదిలిపోతుందో అలాగా ఓ విదురా అర్ధం నామ ఏది మహి ఈ భూమి పక్కకి ఇలా వంగింది అన్నాడు. ఇందులో అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ భూమి ఎస్ట్రానామికల్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు. అంటే ఇప్పుడు మన భూమి ఎప్పుడు కూడా నార్త్ సౌత్లో స్ట్రైట్గా లేదండి, అది 23 డిగ్రీలు పక్కకి వంగి ఉంది. అలా పక్కకి వంగి ఆ ఇరుసు ఇలా వంగుతుంది. దాని నుంచి మనం డైరెక్ట్గా ధ్రువ నక్షత్రానికి లింకు పెడితే అది అసలైనటువంటి నార్త్ సౌత్ అవుతుంది. దానికి ఈ భూమి కొంచెం ఈ వంగి ఆ బాల్ కొంచెం వంగి తిరుగుతూ ఉంటుంది. ఇలా వంగి తిరగడం వల్లే ఈ మన భూమిలో ఈ 6 ఋతువులు ఏర్పడడానికి కారణమైంది. స్ట్రైట్గా బాలు ఇరుసు మీద స్ట్రైట్గా బాలు పెట్టకుండా దాన్ని కొంచెం వంగి పెడితే ఆ వంపు ఎందువల్ల కలిగిందంటే ధ్రువుడు ఒంటికాలి చేత అంగుష్ఠ నిపీడితామహి దాంతో అలా నొక్కేటప్పుడు భూమి అంతా కూడా అలా నొక్కబడింది. అలా నొక్కబడి ఆ భూమి కొంచెం ఇటు అటు కూడా తిరగడం ప్రారంభించింది నావవలే అన్నాడు.
అంటే ఏమిటన్నమాట, ఆ భూమి తిరగడానికి సంబంధించినటువంటి ఒక విశేషం, ఒక వంగి, ఒక యాక్సిస్ మీద వంగి తిరగడం అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి ఆ ఎస్ట్రనామికల్ ట్రూత్ ఒకటి భాగవతంలో ఆ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఒకటి చెప్పారు. ఇక్కడ తర్వాత ఇంకట సవ్య ఇతరత, కుడి ఎడమలకు ఇలాగ తిరుగుతూ ఉంటుంది. అంటే కుండల్ని ఆ జాగృతం అయినటువంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే లోపల కుండల్ని వచ్చే సవ్యాపసవ్య మార్గస్థ అని అమ్మవారి నామం ఉందిగా, అమ్మవారి శక్తి కదా, శక్తి అంటే కుండల్ని కదా. ఆ కుండల్ని శక్తి ఏం చేస్తుంది అంటే మూలాధారంలో నుంచి, ఆ ఆధార చక్రంలో నుంచి అది బయటకు వస్తున్నప్పుడు అది సవ్యాపసవ్య మార్గస్థ అంటే ధ్రువుడికి ఇప్పుడు అద్భుతమైనటువంటి మహాకుండల్ని ప్రస్థారం జరిగింది. జరిగేటప్పటికీ అప్పుడు సవ్య ఇతరత, కుడి ఎడమల వైపుకి కదిలిపోయింది. ఎలాగ నావలాగా. ఇక్కడ నావ ఏంటంటే ఆయన యొక్క శరీరం అనమాట. సవ్యాపసవ్య మార్గస్థ కింద అయిపోతూ ఉండేటువంటి ఆ సందర్భంలో అప్పుడు ఏం జరిగిందో తెలుసా, తస్మిన్నభిధ్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుధ్య సుమనన్యధియా లోకానిరుచ్ఛ్వాస నిపీడితా భృశం స లోకపాలా శరణం యయుర్హరిం. ఆ ధ్రువుడు ఇంద్రియాల ద్వారాలని, ప్రాణ సంచారాన్ని నిరోధించేశాడు. ఇంకా ప్రాణాన్ని లోపల నిలబెట్టేశాడు. ఇంకా ప్రాణ సంచారాన్ని బయటికి వెళ్ళనివ్వలేదు. అంటే లోపల ప్రాణం ఉంది. ప్రాణం ఎప్పుడైతే ఉందో శరీరం ఉంటుంది. అప్పుడు ఏం చేశాడు అంటే అతడు అలాగే ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారాలని మూసేశాడో, అంటే ఆల్ ఇంద్రియాల్స్ వర్ షట్ డౌన్ అయిపోయాయి అన్నమాట. ఇంకా అవి పని చేయకుండా చేసేసాడు. కానీ లోపల ప్రాణ సంచారం ఉంది. ప్రాణ సంచారం చేయిస్తున్నాడు. అంటే దశ ప్రాణాలు కూడా లోపల హాయిగా తిరుగుతూనే ఉన్నాయి. లోపల కుండలిని శక్తి అంటే కుండలినిలో ఉండేటువంటి శక్తినే ప్రాణకుండలిని అని కూడా అంటారు. ఆ ప్రాణకుండలిని అంటే ప్రాణస్వరూపంగా ఉండేటువంటి కుండలిని శక్తిలో నుంచే ప్రాణం వస్తూ ఉంటుంది. అతడు ఏం చేశాడంటే జగద్రూపంగా వెలిసి, అంటే బయట ప్రపంచం కింద కనిపిస్తుందిగా, చెట్లు పొట్లు పర్వతాలు నక్షత్రాలు గెలాక్సీలు సముద్రాలు, వీటి కింద ప్రపంచం కనిపిస్తుందిగా. ఇలాగా జగద్రూపంగా కనిపిస్తూ ఉండేటువంటి వాటిలన్నిటిలోనూ కూడా శ్రీహరిని దర్శిస్తూ తాను కూడా ఆ ప్రపంచంలో ఒక పార్టు కాబట్టి తను కూడా అభిన్నమైపోయి తాను కూడా శ్రీహరి అయిపోయినట్టుగా ఆ జ్ఞానంతో తనని శ్రీహరి స్వరూపం, చుట్టూ ఉండేటువంటి ప్రపంచం అంతా కూడా శ్రీహరి స్వరూపం కిందే దర్శిస్తూ ఉన్నాడు. మరి ప్రాణం ఆడుతోంది కాబట్టి ప్రాణం చూస్తోంది. కళ్ళతో మామూలు ఇలా పెట్టి చూడడం కాదు, ఆ ఫీలింగ్ అనమాట. ఫీలింగ్ అనేటువంటిది, అనుభవం అనేటువంటిది కూడా చూపే. దీన్ని అనుభవించి చూడండి అంటూ ఉంటాం. చూడడం అనేటువంటిది కామన్ వెర్బ్ అది. ఇప్పుడు ఆ అనుభవంలో తన శరీరం, తన మనసు, తన హృదయం, తన ఒంటికాలు, తన జుట్టు, తన చుట్టూ ఆవరించున్నటువంటి ఈ సమస్తమైనటువంటి అట్మాస్ఫియరు, తరువాత ఇవన్నీ కూడా శ్రీహరి రూపం కింద తాను కూడా శ్రీహరి కిందే దర్శిస్తూ ఉన్నాడయ్యా. ఈ విధంగా ఈ సమస్తమైనటువంటి సమిష్టి విశ్వంలోనూ కూడా ఐక్యం పొందిపోయాడు. పొందిపోయేటప్పటికి ఏమైపోయింది, అలా పొంది ఉన్నటువంటి తను ఊపిరి బంధించేశాడుగా. ఎప్పుడైతే ఊపిరి బంధించేశాడో ఈ అష్టదిక్కుల్ని పరిపాలించేటువంటి లోకపాలకులు ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా ఆగిపోయాయి. వెంటనే వాళ్ళందరూ కూడా చాలా పీడను పొందారు. వెంటనే వాళ్ళందరూ కూడా శ్రీహరిని శరణుజొచ్చారు. అందువల్ల మహాత్ములు ఎప్పుడైతే ఇటువంటి స్థితిని దీన్నే సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, వివేకానంద స్వామి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వాచీలు పెట్టుకున్నారట. వాచీలు పెట్టుకుని వాళ్ళందరినీ కూర్చోపే పెద్ద కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లోనూ ఇప్పుడు టైం ఎంత అయిందండి అనేటప్పటికీ ఏదో 12:30 అయింది అన్నాడు. 12:30 అందరూ అయితే కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేస్తాను అన్నాడు. ఈయన గంట సేపు అలా కూర్చున్నాడు.
కూర్చునేటప్పటికీ గంట సేపు ధ్యానంలోకి వెళ్ళిపోయేటప్పటికి తన యొక్క ఆ ధ్యాన శక్తి అంతా కూడా వాళ్ళల్లోకి వచ్చి వాళ్ళ వాచీలు కూడా మొత్తం అన్నీ ఆగిపోయాయి. గంట అయింది, 1:30 అయింది, అది 12:30 చూపిస్తూ ఉన్నది. అంటే ఏమైపోయిందన్నమాట, కాలం యొక్క గమనం, ప్రాణం యొక్క గమనం, గాలి యొక్క గమనం అంతా కూడా స్తంభించిపోయేటువంటి విధానంగా తపస్సు. లోకా నిరుచ్ఛ్వాసని పీడితా భృశం స లోకపాలా శరణం హరిం. ఎప్పుడైతే ఈ లోకపాలకుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయో వెంటనే వీళ్ళందరూ కూడా శ్రీహరిని శరణ పొందాడు. స్వామి, మా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి, ఈ ప్రాణవాయువునంతటినీ కూడా పిల్లవాడు బంధించి వేశాడు, కాబట్టి మాకు ఊపిరాటం లేదు అనేటువంటి విషయం ఉంటుంది. అదేవిధంగా ఈ హనుమంతుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు ఆ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత వాయుదేవుడు తన వాయువుని బంధించేసేటప్పటికి సకల లోకాల్లోనూ కూడా వాయుచలనం ఆగిపోయింది. అలా ఆగిపోయేటప్పటికి అప్పుడు వాళ్ళందరూ కిందకి దిగి వచ్చి హనుమంతుడికి వరాలు ఇచ్చేటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటిదే కదా. కాబట్టి మహాత్ములు తపస్సు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మొత్తం సృష్టిలోకి వాళ్ళు వ్యాపించిపోయి సృష్టిలో ఉండేటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని వాళ్ళు గ్రహించగలిగినటువంటి మహాద్భుతమైనటువంటి శక్తి వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ దేవతలందరూ కూడా పరుగులను పెడుతూ న ఏవం విదామో భగవన్ ప్రణరోధం చరాచరస్యాఖిల సత్వధాం నహ విధేహి తన్నో వృజినాద్విమోక్షం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యం అని చెప్పి దేవతలందరూ కూడా శ్రీహరి దగ్గరికి పరిగెత్తి, ఓ భగవానుడా, కదిలే మరియు కదలనటువంటి ఈ సకల ప్రాణుల శరీరాల్లో కూడా ప్రాణ సంచారం ఎందుకు ఆగిపోయిందయ్యా స్వామి? ఇట్టి స్థితిని ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు, మాకు తెలియదు ఇది. ఇటువంటి మాకు ఈ పీడ నుండి విముక్తి కలిగించు స్వామి, శరణాగతుడైనటువంటి నిన్ను మేము శరణు వేడడానికి మేము వచ్చాము అని చెప్పి నా విశేషమైన ఎవ్వని చెజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెంవడు మూల కారణం వెంవడనాది మధ్యలయుడెంవడు సర్వము తానయైన వాడెంవడు వానినాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యం అని చెప్పి ఈ దేవతా శక్తులన్నీ కూడా చరాచరస్యాఖిల సత్వధాంన, ఈ ప్రాణ సంచారం అంతా ఆగిపోయింది స్వామి అని చెప్పి ఈ దేవతలందరూ కూడా శరణు పొందారయ్యా ఆ శ్రీహరిని. అప్పుడు శ్రీ భగవానువాచ మా భైష్టబాలం తపసో దురత్యయాత్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామయతో హివ వః ప్రాణనిరోధ ఆసీత్ ఔత్తానపాదిర్మయి సంగతాత్మ. అప్పుడు మా భయపడకండర్రా, బాలకుడైనటువంటి ధ్రువుడు ఆ కుర్రవాడు దురత్యయాత్ విఘ్నం కలిగించ శక్యం కానటువంటి తపస్సు చేస్తున్నాడు. మీరెవరు వాడిని ఆ తపస్సు నుంచి సెపరేట్ చేయలేరు, వాడిని డిస్టర్బ్ చేయలేరు. తర్వాత నివర్తయిష్యే, వాడిని నేనే వెనక్కి మరలించగలను, వాడు నాలో పూర్తిగా ఐక్యం అయిపోయాడు కాబట్టి నేనే సర్వవ్యాపకుణ్ణి కాబట్టి అయిపోయి గాలిని బంధించి పారేశాడు. దానివల్ల ఈ విధమైనటువంటి క్రియ కలిగింది.